నేను మళ్లీ వస్తా 2.0గా తిరిగి వస్తా, మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం అంటూ జగన్ చెబుతున్న డైలాగులు వినే వైసీపీ వాళ్లకు బాగానే ఉంటాయి, కానీ పాపం ఆయన్ని నమ్మిన ఆయన నియోజకవర్గ ప్రజలకు మాత్రం మరీ కామెడీగా అనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని బాగు చేస్తాడట, ఆంధ్రాని అభివృద్ధి చేస్తాడట. ఎవడికి చెబుతున్నావురా అయ్యా ఈ కాకమ్మ కబుర్లు? ముందు నీ నియోజకవర్గం వైపు ఒక్కసారి తొంగి చూడు. ముందు నీది నువ్వు చూసుకోరా నాయన. 5 ఏళ్లు సీఎంగా ఉన్నావు. కొన్ని దశాబ్దాలుగా మీ కుటుంబమే ఆ ప్రాంతాన్ని ఏలుతోంది. మరి ఆ ప్రాంతం ఎందుకు ఇప్పటికీ డెవలప్ కాలేదు? ఆ ప్రాంతంలో కనీసం రోడ్లు నేటికి ఎందుకు లేవు? ప్రజలకు తీవ్రమైన నీటి సమస్య ఎందుకుంది? గంజాయి విచ్చలవిడిగా ఎందుకు సాగుతోంది? అయినా నీకు గుర్తుందా లేదా? పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు లోకేష్ చేస్తున్న ప్రజా దర్బార్ చూసి నువ్వు కూడా ప్రజా దర్బార్ అంటూ నానా హడావిడి చేసేసావు. పోనీ ఏమైనా పీకి పాకాన పెట్టావా అంటే పట్టుమని కొంచెం సేపు కూడా నిలబడలేదు. అదంతా పక్కన పెడితే గత కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని నీ కుటుంబమే ఏలుతోందిగా. ఆ నియోజకవర్గంలో వేరే జెండాని ఎగరనివ్వలేదుగా. మరి ప్రజా దర్బార్ అనగానే అయ్యా కనీస మౌలిక సదుపాయాలు లేవు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతూ నీ తలుపు తట్టారు అంటే నీ పాలన ఎంత గొప్ప పాలనో ఇప్పటికైనా నీకు అర్థం కావాలి కదా. అయినా పర్సనల్ గా నీపై అభిమానంతో చిన్న సలహా ఇస్తా. ఇది నీకు మంచి అవకాశం. నువ్వు ఎలాగో ఇప్పుడు జస్ట్ పులివెందల ఎమ్మెల్యేవి. ఆ బెంగళూరు ప్యాలెస్ లకి పదే పదే పోయి తొంగోకుండా ప్రశాంతంగా లుంగి కట్టుకుని నీ పులివెందల ఇలాకాలో కూసుని అక్కడ ఉన్న ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లు. ఆ సాకుతో నువ్వు కూడా అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్తూ కాలం గడిపే. ఎందుకంటే ఇక నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ ఈ జన్మలో మాత్రం ముఖ్యమంత్రివి కాలేవు. నీలా కులపిచ్చితో కొట్టుకునే కొందరు నువ్వు ఇంకా రాష్ట్రాన్ని ఏలుతావేమో అన్న ఆశతో బతుకుతూ ఉండొచ్చు. నీకు కూడా ఆ ఆలోచన కలిగించేలా ఆహా ఓహో అంటూ బాకాలు నీ ముందు ఊదుతూ ఉండవచ్చు. కానీ అవన్నీ అవ్వవు జగన్ రెడ్డి. నా మాట విని నెల నెలా లండన్ కి వెళ్లి మందులు తెచ్చుకుని టైం కి వాడుతూ కనీసం పులివెందల ప్రజలకైనా న్యాయం చేయడానికి ట్రై చేయి. లేదంటే గత ఎన్నికల్లో కడప చేజారిపోయినట్టే పులివెందల కూడా పసుపు ఖాతాలోకి వెళ్లిపోతుంది. అప్పుడు నీ బ్రతుకు సింగిల్ సింతకాయ అయిపోతుంది. రాష్ట్రానికి నాయుడున్నాడు. ముందు నీ సంగతి నువ్వు చూసుకో జగన్ రెడ్డి.